పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. కార్యక్రమం యాజ్ ఇట్ ఈస్గానే ఉంది, కాకపోతే తేదీ మాత్రం మారింది. 23న సేవ్ డెమోక్రసీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరపడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం 25వ తారీఖున జాతీయ స్థాయిలో కూడా దీనిపైన ఒక ఉద్యమం చేయాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలనేటటువంటిది నిర్ణయం తీసుకున్నటువంటిది. రాష్ట్రపతి గారి అపాయింట్మెంటు బహుశా 25వ తారీఖు ఉండొచ్చు అనేటటువంటి కారణాల రీత్యా 2 రోజుల ముందుకి ఈ ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. కనుక రాష్ట్రంలోని ప్రజలందరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యానికి ఇంత పెను ప్రమాదం వచ్చిన తర్వాత దీన్ని జాతీయ స్థాయిలో ఎలుగెత్తకపోతే మొత్తం కూడా ఈ రోజున ప్రజాస్వామ్యానికి సమాధి కట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన జాతీయ స్థాయిలో ఆందోళన చేయడానికి కంకణం కట్టుకుంటూనే ఏపీలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు మరింత అర్థమయ్యేటట్లుగా చేయడం కోసం ఈ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 23వ తారీఖున ఈ తేదీ మార్పుని దయచేసి మీ ద్వారా తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ రోజున బొబ్బిలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు గారు, ఆయన సోదరుడు ముఖ్యమంత్రి సమక్షంలో ఈరోజు పచ్చకండువాన్ని కప్పుకుని చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే వారు మాట్లాడుతూ ఇంతకుముందు కూడా మాట్లాడారు, తామేదో రాజవంశమని, చాలా ఉన్నత స్థాయిలో ఆలోచిస్తామని, పార్టీలు మారేటటువంటి చౌకబారు నేలబారు ఆలోచనలు తాము చేయమని ఇంతకుముందు ప్రకటించినటువంటి ఈ ఘనమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వీరు ఈ రోజున ఆశ్చర్యంగా సుజయకృష్ణ రంగారావు గారు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నామో అనేటటువంటి ఒక ఆందోళన ఉంది అనేటటువంటిది మాట్లాడడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ప్రజలు ఏమి తీర్పిచ్చారో గత ఎన్నికల్లో అందరికీ కూడా తెలిసింది అన్న. ఏం తీర్పిచ్చింది సుజయకృష్ణ రంగారావు గారు? ప్రజలు ఏం తీర్పిచ్చారు? మీ బెబ్బులి ప్రజలు ఏం తీర్పిచ్చారు? మీరు చంద్రబాబు మనిషిలా ఉండొద్దు, జగన్ తరపున నిలబడాలని ఇచ్చినటువంటి తీర్పు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఫలితాలు ఏంటి? వారికి ఒక 45% వచ్చినాయి, మాకు ఒక 45% ఓట్లు వచ్చినాయి. తేడా కేవలం 5 లక్షల ఓట్ల తేడా. చాలా స్పష్టంగా ఎన్నిక ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగినటువంటి పోరు అది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలా అన్న దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. చంద్రబాబు గారికి అనుభవం ఉందని, మోడీ గారు వచ్చి ఆయన భుజం మీద చెయ్యేశారని, మోడీ గారు బాబు జోడీతోటి అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏదో న్యాయం జరుగుతుందని ప్రజలను అనేక రకాల మాయ మాటలతోటి ఆ రోజున మోసపుచ్చారు. రుణమాఫీ అన్నారు, మహిళలకి మొత్తం కూడా డ్వాక్రా రుణాన్ని మాఫీ చేస్తున్నామన్నారు, అరిచేతుల స్వర్గం చూపించారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేకపోతే అక్కడొకటన్నారు ఇక్కడొకటన్నారు. ఒక 600 హామీల్ని మేనిఫెస్టోల్లో ప్రతి పల్లెలో ప్రచారం చేసుకుంటూ సంపాదించినటువంటి ఓట్లు మా మీద మీకు 5 లక్షల ఓట్లు కేవలం ఎక్కువ. ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పు ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి తరపునే గెలవాలి అని ఇచ్చినటువంటిది. బొబ్బిలి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మనిషిలా మీరు ఉండడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషిలా మీరు ఉండాలి అనేది ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు. అంతేకాదు, ఆయన బొబ్బిలి ఆయనే కాదు, 67 మంది ఎమ్మెల్యేలని కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున మీరు ఉండడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉండాలి అనేటటువంటిది ఇచ్చినటువంటి తీర్పు. అంతే కదా, చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇది. ఇవాళ మీరు బొబ్బిలిలో లేకపోతే మరొక చోటో, బొబ్బిలి రాజావారికి ఒక 100 ఎకరాలో 150 ఎకరాలో ప్రభుత్వం నుంచి ఒక రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక పరిస్థితి ఆశాజనకంగా కనపడడంతో అటు వెళ్తుండొచ్చు. లేకపోతే మరొకళ్ళు మంత్రి పదవనో లేకపోతే మరొక ఆసనో వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అపహాస్యం చేసేటటువంటి హక్కు మీకు ఎక్కడుంది? మీకు అంత రాజవంశీకులే అనుకుంటే, అంత బొబ్బిలి పౌరుషం ఉంది అని అనుకుంటే ఎందుకు రాజీనామా చేసి కండువా కప్పించుకోలేదు మీరు పచ్చకండువాని?
మీరు గెలిచిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, మీ నియోజకవర్గ ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు ఉండాలి అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు. వీటన్నిటినీ కూడా చుట్టేసి ఇవాళ మీరు కండువా కప్పుకుంటూ అభివృద్ధికి అడ్డుపడడం ఇష్టం లేక చేరుతున్నామని అంటున్నారు. మీ నియోజకవర్గ అభివృద్ధి, లేకపోతే వెళుతున్నటువంటి వాళ్ళు చెప్పినట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని అంటే ఏమి ప్రతిపక్ష పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అభివృద్ధి చేయడా? అంటే మొత్తం కూడా అభివృద్ధి కోసమే వెళ్తున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మేము పచ్చకండువా కప్పుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు మా ప్రజలకి ఒక రేషన్ కార్డు ఇవ్వడు, ఒక ఇల్లు ఇవ్వడు, ఒక రోడ్డు వేయడు అని మీరు చెప్తున్నట్టే కదా. దానికోసమా మీరు ఈ రోజున కండువాలు కప్పుకుని గంభీరమైన మాట్లాడడం ఎందుకు? మేము జీ హుజూర్ అంటున్నాం, మేము దాసోహం అంటున్నాం, మేము చంద్రబాబు నాయుడు గారికి పాదాక్రాంతం అవుతున్నామని హ్యాండ్సప్ చెప్పండి, చేతులు ఎత్తేయండి. దానికి ఎందుకు ముసుగులెందుకు? మేమేదో అభివృద్ధి చూసి వెళ్తున్నాము, లేకపోతే మా నియోజకవర్గ ప్రజలు చూసి వెళ్తున్నాము. నియోజకవర్గ ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉండాలని ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ నియోజకవర్గ ప్రజల కోసం వెళ్తున్నామని చెప్తూ ఉంటే ఇవాళ ప్రజలు అడగడం లేదనేటటువంటి వంకతోటి మీరు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, ప్రజల్లో వెళ్ళేటటువంటి ధైర్యమే ఉంటే, మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ ఓట్లు అడుగుతాం వాళ్ళ దగ్గరకని వెళ్ళేటటువంటి సత్తానే మీకుంటే ఎందుకు రాజీనామా చేయరు? రాజీనామా అంటే ఉలికెందుకు మీకు? ఇంత ఘనమైనటువంటి రాజవంశకులుగా మీరెందుకు కండువ ఒక కనీసం నైతికత అనేటటువంటిది కూడా మీ మనసు కనిపించలేదా? ఇవాళ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఉంటారు, కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి వెంట్రుక వాసి సహాయం కూడా చేయనటువంటి పెద్ద మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమోషనల్గా మాట్లాడుతున్నాడట. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాతనే జరిగిన ఎన్నికలు, ఈ కేసులు ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి సమయంలోనే జరిగిన ఎన్నికలు. మాయ చేసి మోసపుచ్చి రుణాలు మాఫీ చేస్తాం, లేకపోతే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 2000 రూపాయలు ఇస్తాం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలను తీసుకెళ్ళి ఇంకెక్కడో రిజర్వేషన్లు ఇస్తాం, వాల్మీకుల్ని బోయల్ని తీసుకొచ్చేమో ఎస్టీల్లో కలుపుతాం, ఎస్సీలను తీసుకొచ్చి మొత్తం కూడా అన్ని ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తాం. ఇవన్నీ చెప్పడం బట్టి మీకు అధికారం దక్కింది. ఇవాళ ఇలా చెప్పడమే కరెక్ట్ అనేటటువంటి రాజకీయం నడుస్తోంది. ఈ ఘనమైన చరిత్ర ఉన్నటువంటి బొబ్బిలి రాజా గారు ఏం చెప్తున్నారు? ఇవాళ కాల్మనీ లాంటి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళే నీతివంతమైన రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళే అభివృద్ధికరమైనటువంటి రాజకీయాలు చేసేవాళ్ళని చెప్పదలుచుకున్నారు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలని లాక్కోవడం అనేటటువంటి బుద్ధి ఎప్పుడు పుట్టిందండి చంద్రబాబు నాయుడు గారికి? ఎప్పుడైతే తన కాళ్ల కింద భూమి కదులుతోందో, తాను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా కూడా కళ్ళ ముందు కనపడడం లేదో ప్రజలకి, 2 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏది అంటే కాల్మనీ స్కాము, రాజధాని అవినీతి స్కాము, ఇసుక అవినీతి స్కాము, 13 జిల్లాల్లో 13 రకాల మాఫియాల స్కాము, ఈ స్కీములన్నీ కనపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో అడుగుతూ ఉన్నారో అప్పుడు పుట్టింది ఈ బుద్ధి. ఒక వణుకు కాల్మనీ స్కామ్ అనేటటువంటిది 200-300 సీడీలు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటివి పట్టుబడితే పక్కాగా దాన్ని మేనేజ్ చేసి వాళ్ళందరినీ కేసుల నుంచి తప్పించి ఈ ఆపరేషన్ ఆకర్షణ మొదలెడతారు. మరొకసారి విజయవాడలో ఎవరు అడగకుండా, మరొకసారి రాజధానికి సంబంధించినటువంటి అవినీతి మీద ఏ ఎమ్మెల్యే అడగకుండా, ఏ పార్టీ ముందుకు రాకుండా ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని బలహీనం చేస్తే దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మమ్మల్ని ఎవరు వేలెత్తి ప్రశ్నించరు అనేటటువంటి ఒక కుటిల నీతి ఇది. ఈ మాయోపాయాలే ఆహా రాజకీయం, ఓహో రాజకీయం అని చెప్పి చప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ పోతున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కుట్రలు ఏ కుతంత్రాలు జరిగినాయో వారితో వీరు కూడా జత కలుపుతూ ఉన్నారు. గోముఖ వ్యాఘ్రాల్లాగా అందరూ కలిసి ఇవాళ సూటిగా నిజాయితీగా రాజకీయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బండలేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు.
మీరు ఎన్నికల ముందు ఎవరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇవాళ ప్రతిపక్షం మాట నిలుపుకోవడం లేదు, ప్రతిపక్షానికి చేత కావడం లేదు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ప్రతిపక్షం మాట నిలుపుకోవడం ఏంటి? మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు, ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు. మాట నిలబెట్టుకున్నారా, వాగ్దానాలను అమలు చేశారా లేదా అనేటటువంటిది మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా. ఇందులో ప్రతిపక్షం ఫెయిల్యూర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఏంటి? ప్రతిపక్షం ఫెయిల్యూర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండబట్టే కదా మీరు బలహీనం చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం. మీ బలం మీద నమ్మకం లేకే కదా, మీ శక్తి మీద మీకు నమ్మకం లేకే కదా ఇవాళ ప్రతిపక్షం మీద ఈ రకమైనటువంటి కనీసం నవ్విపోతారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరేమి ఏదో 13 జిల్లాలకు పరిమితమైనటువంటి పేరు కాదు. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్లో చక్రం తిప్పానంటారు. ఎంతోమంది ప్రధానుల్ని దేవగడని నేనే చేశానంటాడు, లేకపోతే ఇంకొకళ్ళని రాష్ట్రపతిని నేనే చేశానంటాడు. జాతీయ స్థాయిలో పేరున్నటువంటి పెద్ద మనిషిని చెప్పుకుంటూ ఈ రకంగా కనీసం రాజీనామా కూడా పేరెత్తకుండా కండువాలు మారుస్తున్నటువంటి ఈ తీరుని నవ్విపోరా? దేశంలో ఎవరు కూడా నవ్వరా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఇది ఏమన్నా రోగమా అని వాళ్ళు ముఖం మీద ఉమ్మేరా? ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం పరువుని ఢిల్లీ స్థాయిలో బజార్న పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఘనంగా జన్మదినం, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. అరే పుట్టినరోజు కాస్త ఏదైనా మంచి పని చేయాలనుకుంటారు ఎవరైనా. పుట్టినరోజు కాస్త అమ్మకి నాన్నకి కాస్త కృతజ్ఞతగా నాకు ఈ జన్మనిచ్చినందుకు ఒక రుణం తీర్చుకునేటటువంటి పని ఏదన్నా చేయాలని చెప్పే ఏ పెద్ద మనిషి అయినా అనుకుంటాడు. కానీ ఈ పెద్ద మనిషి రాజీనామా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని తీసుకొచ్చి కండువా కప్పుతాడు. ఎప్పుడు ఇదే రాజకీయమా? ఒక సూటైనటువంటి నిఖార్సైనటువంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయం చేయడం మీ జన్మలో జీవితంలో నేర్చుకోరా? మలి వయసులో పడుతూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారంటే ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయం చేస్తారనేటటువంటి ఒక్క మాటని ఒక్క వ్యక్తితో అనిపించుకునేటటువంటి పరిస్థితి మీకు లేకపోయిందే? ఇవాళ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడని వెళ్ళట్లేదు, ఆయన చేసిన అవినీతి రాజకీయం అనుకుంటున్నారు. ఆయన చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఎస్సీల మధ్య చిచ్చు పెట్టడం, దీన్నే రాజకీయం అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఆడవాళ్ళ మాన ప్రాణాలతోటి రాజకీయం చేసేటటువంటి కాల్మనీ స్కాములు బయటకు వస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంటే ఆ రకంగా ఉంటుంది, మాకు అది నచ్చింది అని చెప్పి వెళ్తూ ఉన్నారు. మంచిది, మీకు నచ్చితే మీరు వెళ్ళండి. కానీ మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రజలేంటి? మీరు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు, ఏదో సాదాసీదా మనుషులుగా వెళ్ళడం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని తుంగలో తక్కి వెళుతూ ఉన్నప్పుడు మీకు ప్రజల గురించి, నియోజకవర్గం గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు ఎక్కడదండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలను మాత్రమే కొనడం లేదు, ఆ నియోజకవర్గ ప్రజలను కొంటున్నారు. తీర్పు స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎమ్మెల్యేగా ఉండమని ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పుని కొనడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తూ ఉన్నారు. మీరు తీర్పుల్ని కొనగలరు, ఎమ్మెల్యేలను కొనగలరు, కానీ ప్రజలను కొనలేరు అనేటటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాం. నీతి నిజాయితీ అనేటటువంటివి పెదాల మీద మీడియా కెమెరాలు చూస్తే వచ్చేటటువంటి మాటలు ఉండకూడదు. అంతరాత్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మీరేం చెప్తారో దానికి ఎంత వ్యతిరేకంగా చేస్తారో మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. మీడియా కెమెరాలకు తెలియకపోవచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కండువాలు కప్పుతూ దాన్ని ఒక ఘనమైనటువంటి విజయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు కాదు, 100 సార్లు అడుగుతాం. మీరు అభివృద్ధి చేశారనేటటువంటి
మాటే నిజమైతే, ఈ 2 ఏళ్లలో మేము చాలా గొప్పగా చేశామనేటటువంటిది మాటే నిజమైతే, మిమ్మల్ని చూసి మీరు ఇంత చేశాం అంత చూసామని ఆశపడి ఎమ్మెల్యేలు వస్తున్నారనేటటువంటి మాటే నిజమైతే రాజీనామా చేయించండి. ప్రజల తీర్పును గౌరవించండి. ఎన్నికలంటే వణుకు, రాజీనామా అంటే పారిపోయేటం. మీరు కూడా ఇదొక జాతరలాగా కండువాలు కప్పడం ఇదొక జాతర. ప్రజాస్వామ్యాన్ని ఆ రోజునేమో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుస్తూ ఒక జాతర చేశాడు వైస్రాయ్ హోటల్లో. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మరొక జాతర. అమ్మడం కొనడం ఈ బేరాలేనా మీకు? ఇంకేం తెలీదా? ఖచ్చితంగా అడుగుతున్నాం. అది రాజులు కావచ్చు, లేకపోతే మరొకడు కావచ్చు. మీకేమన్నా కొంచెమైనా పౌరుషం ఉంటే తాండ్ర పాపారాయుడు గారి పేరుని చివరికి ఈ రకమైన స్థాయికి దిగజార్చారు ఇవాళ బొబ్బిలి వంశం పేరు చెప్పుకుంటూ. నిప్పు ఉప్పులా ఉన్నటువంటి 2 వంశాల మధ్య కూడా ఈ రోజున దళారీగా మారినటువంటి పరిస్థితి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకు వచ్చింది అంటే, తాండ్ర పాపారాయుడు పౌరుషాన్ని తాకట్టు పెట్టి బుస్సీ దొర పక్కన చేరినట్లుగా ఈ రోజున ఒక 150 ఎకరాల భూమి కోసం, ఒక 100 ఎకరాల భూమి కోసం చివరికి బొబ్బిలి చరిత్రనే మలినం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఇవి రాజకీయాలు. ఈ రోజున ఈ రాజకీయాలే చాలా గొప్ప రాజకీయాలు అనేటటువంటి బ్రాండింగ్ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఆశపడ్డమే రాజకీయం. ఒక మంత్రి పదవి కోసం ఆశపడ్డం, ఒక 30-40 కోట్లకు ఆశపడ్డం, ఒక 100-150 ఎకరాలకు ఆశపడ్డం, పొలమని అమ్ముడుపోవడం. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. ఇంతకు మించి ఇంకేమన్నా ఉందా? ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. బహుశా వీళ్ళందరినీ కూడా బహుశా ఈ కృష్ణా గోదావరి నదులు కూడా సరిపో వీళ్ళందరినీ ముంచడానికి.